ఓం లక్ష్మీనరసింహాయ నమః. మార్చి 1వ తేదీన ప్రారంభమయ్యే శ్రీ యాదగిరి లక్ష్మీనరసింహస్వామి వారి బ్రహ్మోత్సవాల సందర్భంగా చేస్తున్న ఏర్పాట్లను, నిర్వహించే కార్యక్రమాలను దేవస్థానం కార్యనిర్వహణాధికారి భాస్కర్రావు ఇలా వివరించారు. ఓం శ్రీ లక్ష్మీనరసింహాయ నమః. శ్రీ స్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాలు మార్చి 1 నుంచి 11 వరకు యాదగిరి గుట్టలో జరుగుతున్నాయి. శ్రీ లక్ష్మీనరసింహ స్వామివారి దేవస్థానం ఈ ఉత్సవాలను చాలా ఘనంగా చేయాలని ఏర్పాట్లు చేస్తుంది. భక్తులు కూడా ఎక్కువ సంఖ్యలో పాల్గొని ఈ కార్యక్రమాలను విజయవంతం చేయవలసిన కోరుతున్నాము. దీనికి సంబంధించి 1 నుంచి 11 తారీఖులో ముఖ్యమైన రోజులుగా గుర్తించే వార్డు 7వ తారీఖు నాడు ఎదుర్కోలు ఉత్సవం ఉంటుంది. 8వ తారీఖు నాడు స్వామివారి కళ్యాణం ఉంటుంది. 9న రథోత్సవం ఉంటుంది. చివరి రోజు 11వ రోజు చక్ర స్నానంతో ఉత్సవాలు ముగుస్తాయి. ఈ 11 రోజుల్లో ఖచ్చితంగా యాగశాల బయట వేశాం. హోమం జరుగుతుంటుంది. హోమం తర్వాత 11వ రోజు దానిని హోమం కూడా పూర్తవుతుంది. ఇంతకుముందు ఈ హోమం కూడా బయట చేసేవాళ్ళం. హోమాన్ని ఇప్పుడు యాగశాలలో బయట తాత్కాలికంగా ఏర్పడిన యాగశాలలో చేస్తున్నాము. ఈ 11 రోజుల్లో 1 నుంచి 3 తేదీ వరకు మార్నింగ్ విశ్వక్సేన పూజ స్టార్ట్ అయ్యి అంకురార్పణతో స్టార్ట్ చేస్తాము. ఈవినింగ్ స్వామివారి సేవలు ఉంటాయి. వీటితో పాటు ఈ దేవాలయ ప్రాశస్త్యాన్ని, ఈ దేవాలయ ఉన్నతిని చూసి మేము ఈసారి సాంస్కృతిక ఉత్సవాలు ఘనంగా నిర్వహించాలని దేవస్థానం ప్రభుత్వానికి తెలియపరిస్తే ప్రభుత్వం కూడా అనుమతించింది. దాన్ని దృష్టిలో పెట్టుకొని 1 నుంచి 3వ తారీఖు వరకు ప్రముఖ ప్రవచనకర్త పద్మశ్రీ డాక్టర్ గరికపాటి నరసింహారావు గారు ఎర్రా ప్రకటస్తే రచించిన నృసింహ వైభవం మీద ప్రవచనం చెప్తారు. ఖచ్చితంగా 6 గంటల నుంచి 8 గంటల 25 నిమిషాల వరకు ఈ ప్రవచనం ఉంటుంది. 4వ తారీఖు నాడు ప్రముఖ సంగీత దర్శకుడు మాధవపెద్ది సురేష్ గారిచే భక్తి సంగీత కాన్సర్ట్ ఉంటుంది. అది కూడా 2.5 గంటల కార్యక్రమం. 6 గంటల నుంచి 8 గంటల 25 నిమిషాల వరకు ఉంటుంది. 5 నాడు తేలు విజయ గారిచే భక్తి సంగీతం ఉంటుంది. 6 నాడు ప్రముఖ వాగ్గేయకారులు అన్నమాచార్య ట్రస్ట్కి ఇంత గతంలో పనిచేసిన వారు, తిరుమల తిరుపతి దేవస్థానం ఆస్థాన విద్వాంసులు శ్రీ గరిమెళ్ళ బాలకృష్ణ ప్రసాద్ గారి సంగీత విభవరి ఉంటుంది. 7వ తారీఖు నాడు స్వామివారికి శోభరాజు గారిచే అన్నమాచార్య కీర్తనలు, త్యాగరాజ కీర్తనలు, భక్తి సంగీతం ఉంటుంది. 8 స్వామివారి కళ్యాణం ఉంటుంది కాబట్టి ఆ రోజు కార్యక్రమాలు ఉంటాయి. 9న ఎప్పుడు వస్తారు మన టెంపుల్కి రామాచారి గారు లిటిల్ మ్యూజిషియన్స్ అని ఒక అకాడమీ, చాలా ఫేమస్. వాళ్ళ బాబు కానివ్వండి, వాళ్ళ పాప కానివ్వండి, వాళ్ళందరూ పెద్ద సింగర్స్. వారిచే మ్యూజికల్ కాన్సర్ట్ ఉంటుంది. ఈసారి బాగా పేరెన్నిక కళాకారులు, వాళ్ళని గౌరవించడంతో పాటు ఈ మధ్య 5 నుంచి 6 మధ్యలో స్థానిక కళాకారులకి మరియు 8:30 నుంచి 9:30 మధ్యలో స్థానిక కళాకారుల కంటే రాష్ట్రంలో అప్పుడప్పుడే వస్తున్న కళాకారులకు కూడా అవకాశం కల్పించడం జరిగింది వీళ్ళ మధ్యలో కూడా. సో కాబట్టి సంగీత కార్యక్రమాలు, ఈ ప్రవచనాలు ఇవన్నీ ఉంటాయి. వీటికి కూడా భక్తులు ఎక్కువ సంఖ్యలో హాజరు కావాలి. దాన్ని దృష్టిలో పెట్టుకొని దేవస్థానం ఒక ప్రతిపాదన ప్రభుత్వానికి పంపుతుంది. మళ్ళీ ఈ కొండెక్కాలంటే టోల్ సమస్య ఉంది. ఈ స్థానికులు ఎక్కువగా వస్తారు. వాళ్ళందరూ కూడా వెహికల్స్ మీద రావాలన్న ఇబ్బంది ఉంటుంది కాబట్టి మళ్ళీ పోయేటప్పుడు ఇబ్బంది ఉంటుందని సాయంత్రం 5 గంటల నుంచి 8:30 మధ్యలో వచ్చే వెహికల్స్కి, ఈ కార్యక్రమంలో పాల్గొనే ఏ వెహికల్ అయినా సరే వాటన్నిటి కూడా టోల్ మినహాయింపు ఇవ్వాలని ప్రభుత్వానికి పంపుతున్నాము. అది కూడా ప్రభుత్వం నుంచి అనుమతి లభిస్తుందని భావిస్తున్నాం ఖచ్చితంగా. ఎందుకంటే స్థానికులకి ఎక్కువ ఇవ్వాలి. మళ్ళీ 500 రూపాయలు టికెట్ పెట్టుకొని వచ్చి అది రోజు వస్తే 11 రోజులు 5,500 రూపాయలు ఖర్చు వస్తుంది దేవస్థానానికి. దానివల్ల దేవస్థానానికి ఆదాయం కూడా అంత మనం లోకల్ వాళ్ళని బాధపెట్టి ఆదాయం సంపాదించే ఉద్దేశం లేదు. సో కాబట్టి ఈ కార్యక్రమాలు, ఈ బ్రహ్మోత్సవాలు ఉన్న రోజుల్లో ఈ 5 నుంచి 8:30 మధ్యలో కొంచెం గ్యాప్ ఇచ్చేసి టోల్ లేకుండా అందరినీ పంపించాలని, అప్పుడు పార్కింగ్ సమస్య రాకుండా పార్కింగ్ను కూడా కంట్రోల్ చేస్తూ పోలీసులకి ఇచ్చేసాం. బస్సులు కూడా ఒకవేళ అందరికి రిక్వెస్ట్ చేస్తాం, బస్సులలో వెళ్ళండి ఫ్రీగా, మళ్ళీ బస్సుల మీద చేద్దాం. బస్సుల మీద వచ్చేవాళ్ళు బస్సుల మీద వస్తారు, వెహికల్ తీసుకొచ్చుకుంటారు. కొంతమంది బస్సు ఎక్కలేని వాళ్ళు కూడా ఉంటారు. ఈ కార్యక్రమాల్లో పాల్గొనాలి, వాళ్ళందరికీ సౌకర్యం కల్పించడం కోసం ఇది కూడా తీసుకున్నాం. ఈ కార్యక్రమంలో మా దేవాలయ సిబ్బంది అందరూ పాల్గొంటారు. మీరు కూడా మీ కుటుంబాలతో అందరూ పాల్గొనండి. స్థానికులకి చేయండి. కళ్యాణానికి కూడా ఈసారి మీరు చూశారు,
1వ తారీఖు నుంచే కళ్యాణానికి వేసే డయాస్ వేశాం. అంటే భక్తులకి ఎటువంటి ఇబ్బంది లేకుండా ప్రశాంతంగా ఒకవైపు దైవ దర్శనం చేసుకొని ఒకవైపు సాంస్కృతిక కార్యక్రమాలు చూస్తూ మళ్ళీ దీని తర్వాత సేవల్లో కూడా పాల్గొనాలనేది మా ఉద్దేశం. గతంలో ఒక 8-9 ఏళ్ల క్రితం సేవలన్నీ కూడా 8:30 తర్వాతనే స్టార్ట్ అయ్యాయి. ఎందుకంటే భక్తులందరూ కూడా సేవలు దర్శనానికి వచ్చిన భక్తులు ఈవినింగ్ ఉండేవాళ్ళు కాదు. ఎక్కువ స్థానిక భక్తులు పార్టిసిపేట్ అయ్యి సేవల్లో పార్టిసిపేట్ అయ్యేవాళ్ళు. ఇంతకుముందు గత 4-5 ఏళ్ల నుంచి 6కి 6:30కి తీయటం వల్ల స్థానిక భక్తులు ఇంట్లో పనులు చేసుకొని రాలేక అది కొంచెం ఇబ్బందిగా ఫీల్ అవుతున్నారు. ఈ సాంస్కృతిక కార్యక్రమాలు స్వామివారికి నైవేద్యం అన్నీ అయిన తర్వాత 8:30కి సేవ బయలుదేరి 10 వరకు ఈ సేవని కంటిన్యూ చేసి సేవలో స్వామివారికి ప్రదక్షిణ చేసి ఆ సేవ ప్రాముఖ్యాన్ని భక్తులందరికీ తెలియపరిచి భక్తులకు కూడా ఆ సేవలో పాల్గొనే అవకాశం కల్పించాలని దేవస్థానం భావించింది. ఈ ప్రతిపాదనను కూడా ప్రభుత్వానికి పంపి దీన్ని కూడా తీసుకుంటున్నాం. ఇది ముఖ్యంగా భక్తులు ఎక్కువ పార్టిసిపేషన్ కావాలనే ఉద్దేశంతో ఈ సేవలను చేస్తున్నాం. ఒకసారి ప్రవచనం అయిపోయిన తర్వాత దాదాపు ఒక 2-3 వేల మంది భక్తులు ఉంటే ఆ 2-3 వేల మంది కనీసం ఒక 1000 మంది ఈ సేవ ఉద్దేశం ఏంటి, ఈ సేవ ఎందుకు కడుతున్నాం, గరుడ వాహనం ఎందుకు వాడుతున్నాం, హనుమంత వాహనం ఎందుకు వాడుతున్నాం, ఈ వాహనాలన్నీ వాడడం ఉద్దేశం ఏంటి అనేది తెలియాలి. అందరం చూస్తున్నాం కానీ ఈ వాహనాల ప్రాముఖ్యత తెలియదు. ఇవన్నీ తెలుసుకోవడం కోసం ఈ కార్యక్రమం చేపట్టడం జరిగింది. కాబట్టి ఈ బ్రహ్మోత్సవాలు ఎక్కువ సంఖ్యలో పాల్గొని భక్తులతో పాటు స్థానికులు అందరూ పాల్గొని విజయవంతం చేయవలసిందిగా కోరుతున్నాము. ఓం శ్రీ లక్ష్మీనరసింహాయ నమః. ఓం లక్ష్మీ నరసింహాయ నమః.